గౌహతి ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 9 గంటలకు బయలుదేరింది. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్, గౌహతి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ కొచ్చిన్ will leave at 9 మీ ఆటో డబ్బులు నంబర్ 7. యాత్రియో కృపయా ధ్యాన్ దే. చాలా లేట్ అయిందండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. నేను కావాలంటే టికెట్ తీసుకొస్తాను. వద్దండి, పర్వాలేదు, మొహమాట పడకండి. మెడ్రాస్కు టికెట్ తీసుకోండి. ఏమండి, టికెట్ తీసుకున్నాను, త్వరగా రండి. ఎందుకు సార్ తొందరపడతారు? చూస్తూనే ఉన్నానుగా. ఖాళీ లేవండి, చెప్తే వినిపించుకోరేంటి? ఏంటండి, మెడ్రాస్ వరకు బర్త్ గానీ సీట్ గానీ దొరుకుతుందా సార్? చూడండి, వెయిటింగ్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా మీరు ఓపెన్ టికెట్ ఒకటి తీసుకొచ్చారు. లేడీ ఒంటరిగా వెళ్తున్నారు సార్. అందుకు నన్నేం చేయమంటావా? పోయా రండి, ఎవరన్నా పోర్టల్ ద్వారా దొరుకుతుందేమో చూద్దాం. ఏమండి, మెడ్రాస్ వెళ్ళాలి, సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఈవిడ ఒంటరిగా వెళ్తున్నారు. ఏడ్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు, వెళ్ళు. రండి. ఆడ కూతురు ఒంటరిగా వెళ్తుందని ఇచ్చినాను, అది చూసేయండి బాబు. ముందు సీట్ చూపించండి. ఈ సీట్లో కూకుండమ్మా. వస్తాను బాబు. త్వరగా చూడండి, బండి కదిలేట్టుంది. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మళ్ళీ అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు, చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు... వద్దండి, నేను ఆయన ఫ్రెండ్తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ, మీరు బయలుదేరండి. బయలుదేరండి. చూసినవయ్యా, కాఫీ అంత మీద పోసావు. కాలిందండి? అవి ఏం లేదండి. చూడమ్మా, మీది నేను ఫాదర్తో మాట్లాడాను. ఊరికి వెళ్ళి వెంటనే వస్తుండ్రాయ్, అంకుల్ ఆంటీని అడిగినట్టు చెప్పు. నేను వచ్చే క్రిస్మస్ కి మనూరు వస్తాను. ఆ తర్వాత అమెరికా నుంచి ఉత్తరం రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అన్నయ్యని అడిగినట్టు చెప్పు, జాగ్రత్తగా వెళ్ళరా. చాలా చెప్పాల్సిన ట్రైన్ బయలుదేరింది. నేను వివరంగా లెటర్ రాస్తానే. వస్తాను, జాగ్రత్త. ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి.
ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసినా నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ చేసాను సార్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మన్నానా? లాడ్జికి రమ్మన్నానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే రౌడీజం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుంటే లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే, వదలం. ఈ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బయటకు వచ్చావు కదా. కానీ మధ్యరాత్రిలో మా నాన్న లేస్తే ఏమీ లేకరు. మీ ఇంటికి వెళ్ళే పాలల్లో మత్తుకెళ్ళిపోయాను. అది పెరిగాయి, మీ వాళ్ళు తిని శుభ్రంగా పడుకున్నారు. పొద్దున వరకు లేగరు. బా, ఇప్పుడు అయినా మర్చిపో. చక్కగా వచ్చే అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. కమాన్. స్కై, మూన్, స్టార్స్, ఓషన్. లెట్స్ విష్ అవర్ ఫ్రెండ్ మహి ఆన్ హర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ, దీనికేనా? ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా? రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బంక్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకో తీసుకో తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. బన్నీ, ఏంటిదంతా? చెప్తా పదా. Come on.
బన్నీ నువ్వు రోజు ఇలాగే ఎంజాయ్ చేస్తావా? నేనే కాదు, డబ్బు లేని వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. ఉన్నోళ్ళే నీలాగా ఏసీ రూముల్లో ఇరుగ్గా ఉంటారు.